చాలా మంది ఏం చేస్తుంటారు, చిట్టి వేస్తూ ఉంటారు. అది 20 మంత్స్ చిట్టు, 30 మంత్స్ చిట్టు అలా వేస్తూ ఉంటారు. 20 మంత్స్ అయిపోయిన తర్వాత మనము 20 మంత్స్లో కట్టిన దానికి ఒక 12%, 13% ఇంట్రెస్ట్ చొప్పున మనకు వచ్చేస్తుంది. ఆ 20 మంత్స్కి వచ్చిన దాంతో ఇమీడియట్లీ అది రావడానికి 2 నెలల ముందు నుంచే ఖర్చులు కనపడుతూ ఉంటాయి. ఆ డబ్బులు వస్తున్నాయి, నేను ఏం పని చేయాలి, డబ్బులు వస్తున్నాయి, ఏం చేయాలి. ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మిస్ అయిపోతాం, ద లాంజివిటీ పవర్ మిస్ అయిపోతాం. అదే డబ్బులు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి అదే పెరిగి 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 ఒక లాంగ్ రన్లో ఒక పెద్ద మొత్తం తయారయ్యే స్కోప్ ఉండదు చిట్టీలలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, బ్యాంబూ ట్రీ ఎగ్జాంపుల్ తీసుకోండి. బ్యాంబూ ట్రీ అంటే తెలుసు కదా, వెదురు చెట్టు. ఈ వెదురు చెట్టు దాని యొక్క లైఫ్ స్పాన్ తీసుకుంటే 4 సంవత్సరాల 6 నెలల పాటు అది కిందే ఉండి చిన్న పిలక మాత్రం బయటకు వస్తుంది, ఫ్యూ ఇంచెస్. ఇది 95% ఆఫ్ లైఫ్ స్పాన్. చివరి 6 నెలల్లో అది మీరు ఊహించేంత పెరుగుతుంది. అది ఏం చేస్తుంది, ఆ 90% టైం రూట్స్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటుంది. స్ప్రెడ్ చేసుకొని మన అంత పొడుగు నిలబడాలి అంటే దాని ఎంత స్ట్రాంగ్ ఉండాలి. తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా తట్టుకుని నిలబడాలంటే రూట్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ రూట్ కోసం అంత కష్టపడుతుంది, తర్వాత మీకు అంత రిటర్న్ ఇస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మామిడి టెంకాయ ఎగ్జాంపుల్. మనము ఒక మామిడి చెట్టు నాటితే అది ఒక చిన్న మొక్క వృక్షమై పళ్ళు ఇవ్వడానికి మినిమం 5-6 ఇయర్స్ పడుతుంది. ఈ 5-6 ఇయర్స్ పీరియడ్లో మనం దానికి చెదలు పట్టకుండా ప్రాపర్గా పాదు తీసి నీళ్లు పోసి మంచిగా కాపాడుకుంటే ఒక 6 ఇయర్స్ తర్వాత అది ఇచ్చే మొదటి ఫ్రూట్ నుంచి కంటిన్యూ అవుతే నెక్స్ట్ 2 జనరేషన్స్ ఫ్రూట్స్ ఇస్తుంది. అది కరెక్ట్, 2 జనరేషన్స్. చూడండి, మొదటి 6 సంవత్సరాలు ఏ పళ్ళు ఇవ్వదు, తర్వాత నుంచి స్టార్ట్ అవుతే 2 జనరేషన్స్ పాటు మనకు పళ్ళు ఇస్తూనే ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మన గుడ్ ఓల్డెన్ డేస్లో ఎక్కడో ల్యాండ్ కొని ఉంటారు, చాలా లాంగ్ బ్యాక్, 30 years 40 years బ్యాక్. ఇప్పుడు అవి ఊహించలేనంత వాల్యూ పెరిగి ఉంటుంది. సో అది చూసి ఇప్పుడు నేను కొని నాకు అలాగే రిటర్న్స్ రావాలంటే వస్తాయా? వస్తాయి. ఎప్పుడు అంత టైం ఇస్తే ఇప్పుడే రమ్మంటే రాదు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన టైం ఇవ్వాలి. ఒక బండ గుర్తు చెప్తాను. డబ్బులు మీకు సంపాదించాలంటే 2 మార్గాలు. ఒకటి కష్టపడాలి, చెమట చిందించాలి. లేదా రెండోది ఆ సంపాదించిన దాన్ని టైం ఇవ్వాలి. అంటే మొక్క నాటితే ఎలా పెరుగుతుంది అలాగా టైం ఇవ్వకుండా చెమట చిందించకుండా డబ్బులు రావు. సో టైం ఇస్తే ఆ చిన్న మొత్తాలు పెరిగి 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 పెద్ద మొత్తాలు అవుతాయి. దీనికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే, మీరు ఒక 15 years 20 years బ్యాక్ చూస్తే మనకు పోస్ట్ ఆఫీసు, బ్యాంకులు ఒక 12% 13% ఇచ్చేవి. నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని కూడా డబల్ డిజిట్ ఉండేవి రేట్ ఆఫ్ రిటర్న్. ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా మోర్ దెన్ 13-14% ఉండేవి. నేను 25 years బ్యాక్ చెప్తున్నాను. అలాగే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అరౌండ్ 18-20 ఇచ్చేవి. ఇవాళ రోజున ఏవి కూడా బ్యాంక్ ఇండస్ట్రీలోంచి, ఎన్బిఎఫ్సిలోంచి మీకు అంత రిటర్న్ రాదు. అన్ని కూడా సింగిల్ డిజిట్లకు వచ్చేసాయి, 8% 7% వచ్చేసాయి. ఈ 7% 8% తోటి కాంపౌండ్ అవ్వడం చాలా కష్టం. అంటే కాంపౌండ్ అవుతుంది, కానీ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకు కావాల్సినంత డబ్బులు రావు. అందుకే కాంపౌండ్ అవుతూ ఎక్కువ రిటర్న్స్ రావాలి, 15% రావాలి అంటే ఒకటే బెస్ట్ మార్గం ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెరిగి పెద్దదై కాంపౌండ్ అయి మీకు ఒక చాలా పెద్ద మొత్తం ఇస్తుంది. ఎగ్జాంపుల్ రూల్ 15, 15,000 15 years 15%. ఇప్పుడు మీకు చూపించాను నా పోర్ట్ఫోలియోస్. యూ టేక్ ఎనీ పోర్ట్ఫోలియో లెస్ దాన్ 15-18 తక్కువ ఉండదు. సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అంతేగాని నేను ఇన్వెస్ట్ చేయగానే నాకు ఎవ్రీ ఇయర్ రావాలంటే రాదు. వొలటాలిటీ ఉంటుంది మార్కెట్లో. అది వొలటాలిటీ ప్రకారంగా యావరేజ్ అవుతూ ఒక 5 years 7 years 10 years పీరియడ్లో మీకు 15% వరకు రిటర్న్స్ మనం సంపాదించుకోవచ్చు.